అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మాస్టర్ ప్రవీణ్ గారి సంఘటన ఈ రోజున రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి నోట ఎక్కడ విన్నా కూడా ఆ విషయం గురించే హత్య అని కొందరు, కాదు అది రోడ్డు ప్రమాదం అని కొందరు వాదించడం జరుగుతుంది. ఈ మధ్య మీడియాలో వస్తున్న కొన్ని సీసీ ఫుటేజ్లను లేకపోతే మరోటి అవి రిలీజ్ అయిన దగ్గర నుంచి హిందూ సమాజం, ముస్లిం సమాజం, క్రిస్టియన్ నుంచి ఎవరైతే దీన్ని తప్పుదారి పట్టించడానికి, దీన్ని తప్పుడుగా చిత్రీకరించాలనుకున్నారో వాళ్ళందరి మొహం మీద ఉమ్మేస్తుంది. చాలామంది ఇప్పటికి ఇంకా రాజేష్ మహాసేన క్రిస్టియన్స్కి వెనుకుంటానని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని తప్పుడు ప్రచారం చేసినా కూడా ఎంతోమంది క్రైస్తవులు ఫోన్ చేసినా కరెక్ట్ టైంలో మొత్తం క్రిస్టియన్ సమాజానికి చెడ్డ పేరు రాకుండా కాపాడారని వాళ్ళు నా పట్ల నా వెనక నిలబడిన విధానం నాకు 100 ఏనుగుల బనాలను ఇచ్చిందండి. అయితే ఇక ఆ విషయంలోకి వెళ్తే ఈ రోజున జెసికా పగడాల గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆవిడ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎవరు కూడా సొంత ఇన్వెస్టిగేషన్ చేయకండి, మీ మిషనరీ అంటే మీరు చేసే స్వార్థ కానీ, మీరు నడిపే చర్చలు కానీ, మీ పని మీరు చేసుకోండి. గవర్నమెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. గవర్నమెంట్ సంపూర్ణ విచారణకు ఆదేశించింది కాబట్టి ఎవరో కూడా మత సామరస్యాన్ని దెబ్బతీయకండి, ఎవరి పనులు చేసుకోండి. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ గారు ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని ఎక్కడ దెబ్బతీయలేదని ఆవిడ చాలా క్లియర్గా చెప్పిందండి. ఆ వీడియో మీద కూడా ఆవిడ అసలు ప్రవీణ్ పగడాల గారు భార్య కాదని కొంతమంది పెడుతున్నారు. అలాగే కొన్ని ఛానల్స్ ఆవిడ సీసీ ఫుటేజ్ల మీద స్పందించిందని పెడుతున్నారు. అంటే ఆవిడ మాటలను కూడా అప్పుడే వక్రీకరించడం, కొంతమంది ఆవిడని తిట్టడం. ఇక్కడ మీరు ఏమనుకున్నారో అది నిజం అవ్వదు. నిజం ఏదైతే ఉందో అదే నిజం ఉంటుంది. స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకొచ్చేది అదే. మీరు ఊహించినట్టు మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్స్కి రేటింగ్ బాగుంటుందనో, రాజకీయంగా వాడుకోవచ్చనో, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొచ్చనో, అది మర్డర్ అయితే బాగుండని చాలామంది కలలుగా అంటున్నారు, పగటి కళలు. కానీ అక్కడ అది నిజం కానప్పుడు మీ ఆశ అడియాసే కదా. ఎప్పుడు కూడా అబద్ధానికి నోరులు ఎక్కువ ఉంటాయి, కానీ నిజానికి ఆధారాలు ఉంటాయి. ఆధారాలతో పాటు మన ముందుకి వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది, కొంతమంది యూట్యూబర్లు తప్పుదారి పట్టిస్తున్నారు, కొంతమంది బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని తప్పుదారి పట్టిస్తారు. అంటే సొంత ఇన్వెస్టిగేషన్. ఇక్కడ గవర్నమెంట్ ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చెప్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఇదంటే అది కాదు, ఆయన వచ్చేది ప్రవీణ్ పగడాల గారు కాదు, అక్కడ ఉన్నది ఆయన కాదంటారు. అరే ఫ్యామిలీ చెప్తున్నారు, వచ్చి భార్య వచ్చి చెప్తుంది, వాళ్ళ బామ్మరిది వచ్చి చెప్తున్నాడు. కానీ ఇప్పటికి కూడా మీ స్వార్థం కోసమే ప్రవీణ్ గారికి ఇంకా బ్యాడ్ నేమ్ తీసుకొద్దాం అనుకుంటారా? మీలాంటి వాళ్ళని ఎవరో మార్చలేరు. డే 1 రోజున చెప్పాను, నేను అన్ని పరిశీలించిన తర్వాత చెప్పాను 90% ఇది యాక్సిడెంట్ లాగా ఉంది, హత్యలా లేదు అని. రోజులు గడిచే కొద్దీ ఆధారాలన్నీ దానివైపే బలపడ్డాయి తప్ప హత్య అంటానికి ఒక ఆధారం కూడా దొరకలేదు అని చెప్పాను. ఆ రోజు నేను చెప్పిందో, ప్రభుత్వం చెప్పిందో, పోలీసులు చెప్పిందో వినుంటే ఈ రోజున ప్రవీణ్ పగడాల గారు అంత అవమానపడరు ప్రజల ముందు. ఆయనకేదో ఆ టైం బాగలేదు, ఆయనకే కష్టం వచ్చిందో, ఆయనే డిప్రెషన్లో ఉన్నాడో, ఆయన జీవితం ఆయన జీవించాడు తప్ప ఏ రోజు ఎదుటోటి జీవితాన్ని ఇబ్బంది పెట్టలేదు. అలాంటి వ్యక్తి జీవితాన్ని ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి బ్యాడ్ నేమ్ తీసుకురావటం, ఆ కుటుంబానికి బ్యాడ్ నేమ్ తీసుకురావటం ఎంత దారుణంగా వాడుకున్నారండి. శవాల మీద రాజకీయం, శవాల మీద చెల్లరేరుకోవటం. కనీసం ఇప్పుడు కానీ సిగ్గు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. కొంతమంది పార్టీ ఫీలింగ్ తోటో అసూయతోటో మాట్లాడుతూ ఉంటారు. రాజేష్, నువ్వు క్రైస్తవుల తరపున నిలబడడానికి వచ్చావు కదా, నువ్వెందుకు క్రైస్తవుల తరపున నిలబడట్లేదు, మేము అందరం తిడుతున్నాం నిన్నని. న్యాయం వైపు నిలబడ్డాను నేను. న్యాయంగా ఉండే క్రైస్తవులందరికీ నచ్చాను నేను. వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, నాతో పాటు ఉన్నారు. ఎవరైతే ఈ అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించారో వాళ్ళు చేసే కుట్రల్లో నేను భాగస్వామిని కాదు కాబట్టి వాళ్ళకి మాత్రం నేను చెడ్డే అవుతాను. అలాంటి వాళ్ళకి నేను చెడ్డోళ్ళలాగే ఉండాలి. ఎందుకంటే ఎదవలు మనల్ని మంచోడు అన్నారు అనుకో, మనం కూడా ఎదవైతేనే మంచోళ్ళు అంటారు వాళ్ళు. ఎదవలు ఎప్పుడు మనల్ని ద్వేషించాలి, అప్పుడు మనం మంచిగా ఉన్నట్టు. అయితే ఈ సంఘటనలో కొన్ని ఛానల్స్ కూడా చాలా రాంగ్గా పెడుతున్నాయండి. ఎందుకంటే ఛానల్స్ వల్ల కూడా చాలామంది ప్రజలు మోసపోతున్నారు. ఇప్పుడు ఆవిడ జెసికా గారు వచ్చి ఎవరు సొంత ఇన్వెస్టిగేషన్ చేయకండి, గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, గవర్నమెంట్ చేసే ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది, ఎవరు డిస్టర్బ్ చేయకండి, దయచేసి మీ మిషనరీలు మీరు చేసుకోండి, అంటే మీ పనులు మీరు చేసుకోండి తప్ప ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి యూట్యూబర్లు, బ్లాగర్లు అని చెప్పి ఆవిడ క్లియర్గా వాళ్ళకి చెప్తే సీసీటీవీ ఫుటేజ్లపై ప్రవీణ్ భార్య జెసికా ఫస్ట్ రియాక్షన్ అని ఇచ్చారు. ఆవిడ సీసీ ఫుటేజ్ల మీద ఎక్కడా స్పందించలేదు. మీరు కావాలంటే వీడియో చూడండి. అంటే ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ల గురించి ఆవిడ స్పందించొద్దని చెప్తుంది, అవి ఏదో వక్రీకరించారన్నట్టు చెప్తుంది అన్నట్టు ఈవిడ మాట్లాడిన మాటలన్నీ ఆ సీసీ ఫుటేజ్ల మీదకి మళ్ళించేసేలాగా ఉంది. ఇది ఎందుకయ్యా ఇది?
రాష్ట్రాన్ని శాంతిగా ఉండి ఈ విషయం ఇక్కడితో అయిపోతే ఛానల్స్ రెప్యుటేషన్ పడిపోద్దా? మీ కంటెంట్ ఉండదా? కొంచెం మనుషులుగా మానవత్వంతో ఆలోచించండి. ఆవిడ స్పందించింది సీసీ ఫుటేజీల మీద కాదు. ఆవిడ స్పందించింది ఎవడైతే ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారో సొంత లబ్ధి కోసం, కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయం కోసం వాడుకుంటారని చెప్పింది ఆవిడ. During this time, I asked for peace. ఇక్కడ చూడండి, ప్రవీణ్ మృతిపై దర్యాప్తు సమయంలో అందరి సహకారాన్ని కోరుతున్నా. ప్రవీణ్ మరణంపై ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తులకు ఆదేశించింది. దర్యాప్తును తప్పుదో పట్టించేలా ఎవరూ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళు ఏ వివరాలు ఇస్తారు, ఈ లోపలనే కాదు అది కాదు, అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్, అక్కడ ఉన్నది ఆయన కాదు, ఇక్కడ కొట్టింది ఆయన అక్కడ చంపేశారు, ఎక్కడ చంపేశారని ఇలాంటి పనికిమాలిన ప్రోపగండా ఆపండి అని చెప్తుంది ఆవిడ. అది వదిలేసి సీసీటీవీ కోసమే మాట్లాడిందని చెప్పి పెట్టడంలో ఈ ఛానల్ యొక్క ఆంతర్యం ఏంటండి? ఎందుకండి శవాల మీద పేలాలు ఏరుకోవటం? కొంతమంది యూట్యూబర్లు ప్రవీణ్ మరణంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే యూట్యూబర్లు మాట్లాడేది తప్పు, గవర్నమెంట్ చెప్పేది కరెక్ట్ అని ఆవిడ చెప్పడం. యూట్యూబర్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు చెప్పేదంతా తప్పు, గవర్నమెంట్ చెప్పేది మాత్రమే ఫైనల్ అని చెప్తుంది ఆవిడ. అదొకసారి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు, పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, ఇన్వెస్టిగేషన్ మీద మీ నమ్మకంతో పని ఏంటాయా బాబు? ఆ కుటుంబం చెప్తుంటేనే, ఆ సాక్ష్యాధారాలతో పోలీసులు చూపిస్తుంటే. మరికొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. రాజకీయంగా ఉపయోగిస్తున్నారు అంటే గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడం, గవర్నమెంటే చేయించిందని వాగటం. ప్రవీణ్ చేసిన సేవకు గౌరవంగా ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపమని అందరినీ కోరుతున్నా. తప్పుడు ప్రచారాన్ని ఆపండి. గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది, గవర్నమెంట్ దర్యాప్తు మీద నాకు నమ్మకం ఉందని చెప్పింది ఇవిడి. ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది. దయచేసి మత సామరస్యాన్ని భంగపరచకండి జెసికా. ఇదే ముఖ్యంగా ఆవిడ మాట్లాడింది. ఇందులో ఎక్కడ, ఇప్పుడు ఈ ఛానల్లో అడుగుతున్నాను, ఎక్కడ మాట్లాడింది సీసీ ఫుటేజ్ మీద ఆవిడ? సీసీ ఫుటేజ్ మీద స్పందించిందని నిస్సిగ్గుగా ఎలాగేస్తారు మీరు తమ్నైలు? చూసే ప్రతి ఒక్కరు మీ తమ్నైలు చూసి ఆవిడ మాట్లాడే ప్రతి మాటని సీసీ ఫుటేజ్ కనెక్ట్ చేసుకుంటారు. కొంచెం సిగ్గుపడండి అయ్యా. మనం తినేది ఈ తప్పుడు ప్రచారాలను నమ్మకండి. పోలీసు వారు చెప్తారు, పోలీసు వారు ఆల్రెడీ చెప్పారు, ప్రాథమిక దర్యాప్తులో చెప్పారు, ప్రాథమిక పోస్ట్ మార్టంలో చెప్పారు, అన్నింటిలో చెప్పారు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసాన్.